పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాల కంటే తన వ్యక్తిగత విషయాలతోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి 2012లో మోగమూడితో వెండితెరకు పరిచయమైన ఈ భామ తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద చిత్రాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ముఖ్యంగా ముకుందలో తన క్యూట్ లుక్స్ తో మెప్పించి స్టార్ హీరోయిన్ రేస్ లోకి దూసుకు వెళ్లింది. ఆపై డీజే అరవింద సమేత అలవైకుంఠపురంలో వంటి భారీ బ్లాక్ బాస్టర్లతో గోల్డెన్ లెగ్ అనే గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది. అయితే సినీ కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజం అన్నట్లుగా పూజా హెగ్డేకు గత కొద్ది కాలంగా కాలం కలిసి రావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య వంటి పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని మిగిల్చాయి. దీంతో ఆమె సినీ ప్రయాణంలో కొంత వెనుకబాటు మొదలైంది. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ ఆశలన్నీ తమిళ చిత్రం జననాయగన్, హిందీ మూవీ హాయ్ జవానీతో ఇష్క్ హోనా హై పైనే ఉన్నాయి. వీటితో పాటు కాంచనా 4, దుల్కర్ సల్మాన్ 41వ చిత్రంలో నటిస్తూ మళ్లీ ఫామ్ లోకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే కెరీర్ తో పాటు ఆమె డేటింగ్ రూమర్స్ కూడా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు రాగా అవి కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇక ఇటీవల వరుణ్ ధావన్ తో ఆమె పేరు గట్టిగా వినిపించింది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమాలో కెమిస్ట్రీ పీక్స్ లో ఉండడం, ఫోటోల్లో వీరి చనువు చూసి బాలీవుడ్ మీడియా రకరకాల కథనాలను అల్లింది. వరుణ్ కు అప్పటికే పెళ్లి జరిగినప్పటికీ పూజాతో ముడిపెడుతూ వార్తలు రావడం విశేషం. తాజాగా పూజా హెగ్డే పేరు మరో యంగ్ హీరోతో జతకడుతోంది. అతనే రోహన్ మెహ్రా. గత కొద్ది కాలంగా వీరిద్దరూ పేకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సినీ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా వేడుకల్లో జంటగా కనిపిస్తూ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నారు. అంతేకాకుండా పూజా తల్లిదండ్రులతో కలిసి రోహన్ డిన్నర్ చేయడం, ఇద్దరూ ఒకే కారులో షికార్లు చేయడం వంటివి చూస్తుంటే వీరి మధ్య ఏదో బలమైన బంధమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహన్ మెహ్రా దివంగత బాలీవుడ్ లెజెండ్ వినోద్ మెహ్రా కుమారుడు. 70-80వ దశకాల్లో రొమాంటిక్ హీరోగా వెలుగొందిన వినోద్ మెహ్రా వారసుడిగా రోహన్ 2018లో బజార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన రోహన్ కెన్యాలో పెరిగి తిరిగి సినిమా రంగంలో అడుగుపెట్టారు. మరి ఈ యంగ్ హీరోతో పూజా హెగ్డే బంధం పెళ్లిపేటల వరకు వెళ్తుందా, లేక ఇది కూడా కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది చూడాలి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.